మీ జీవితంలో ఒక ఊరు మిమ్మల్ని వదలకుండా ఎప్పుడైనా వెంటాడిందా? ఎక్కడికెళ్ళినా, ఎన్ని నగరాలు చూసినా మనసులో ఒక పేరు తిరిగి తిరిగి వినిపిస్తే అది ఒక జ్ఞాపకం కాదు, అది ఒక బంధం. అలాంటి బంధం ఉన్న ఊరే మన నెల్లూరు. ఉదయం సూర్యుడు పెన్నా నది మీద మెల్లగా పడుతున్నాడు. ఒక రైతు పొలంలోకి దిగుతాడు. ఆయన చేతిలో మట్టి, ఆ మట్టిలో పంట ఆశ కాదు, పిల్లల భవిష్యత్తు ఉంది. నెల్లూరు అంటే రాజుల కథలతో మొదలయ్యే చరిత్ర కాదు, రైతు చేతిలో మట్టితో మొదలయ్యే జీవితం. ఇక్కడ మట్టి మాట్లాడుతుంది, కష్టం నేర్పిస్తుంది, ఓర్పు సహిస్తుంది. పెన్నా నది ఈ నేలకు ఒక రక్తనాళం లాంటిది. వర్షం పడితే ఆశ, వర్షం లేకపోతే ప్రార్థన. ఇంకోవైపు సముద్రం దగ్గర ఒక పడవ. చేపల కోసం వెళ్ళేవాడు ప్రాణాన్ని పణంగా పెడతాడు. అతనికి సముద్రం శత్రువు ఏమీ కాదు, అది అతనికి జీవితం. నెల్లూరు మనుషులు పోరాడతారు కానీ ఏడవరు. నెల్లూరు గుడుల్లో పెద్ద పెద్ద శబ్దాలు ఏమీ ఉండవు, కానీ ఒక గట్టి నమ్మకం మాత్రం ఉంటుంది. దీపం వెలిగించే చేతిలో భక్తి ఉంటుంది. ఆ భక్తిలో మా ఊరు బాగుండాలి అన్న కోరిక మాత్రమే ఉంటుంది. ఇక్కడ దేవుడిని ఏమీ ఇవ్వమని అడగరు, ఏమీ తీసుకోకూడదని అడుగుతారు. నెల్లూరు చేపల పులుసు కేవలం ఆహారం కాదు, అది ఊరి స్వభావం. కారం ఉంటుంది, లోతు ఉంటుంది, గుర్తుండిపోయే రుచి కూడా ఉంటుంది. అలాగే నెల్లూరు మనుషులు కూడా మొదట అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కసారి దగ్గరైతే మాత్రం ఎప్పటికీ వదలరు. చాలామంది నెల్లూరు వారు ఈరోజు దూరంగా ఉన్నారు. నగరాల్లో ఉద్యోగాలు, విదేశాల్లో జీవితం. కానీ రాత్రి నిశ్శబ్దంలో మనసు అడిగే ప్రశ్న ఒకటే, మన ఊరు ఇప్పుడు ఎలా ఉంది అని. నెల్లూరు అంటే ఒక మ్యాప్లో ఉన్న చోటు కాదు, మన గుండెల్లో ఉన్న చోటు. నెల్లూరు పెద్దగా అరవదు, కానీ గట్టిగా నిలబడుతుంది. చూపించుకోదు, కానీ గుర్తుండిపోతుంది. కాలం మారినా, మనుషులు మారినా ఈ నేల తన స్వభావాన్ని ఎప్పుడూ మార్చుకోలేదు. కొన్ని ఊర్లు మన జ్ఞాపకాలలో మాత్రమే ఉంటాయి, కొన్ని ఊర్లు మన ఊపిరిలో ఉంటాయి. మీ ఊపిరిలో ఈ నెల్లూరు ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ నెల్లూరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ నెల్లూరు వీడియో మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. అంటిల్ దెన్ బాయ్.